శ్రీరంగ రంగ రంగ నాయన్న కావేటి రంగ రంగ శ్రీరంగ రంగ రంగ నిన్ను పాసి నేనెట్ల మరుచుందురా కంసుణ్ణి సంహరింప సత్పురుడు అవతారమెత్తినప్పుడు దేవకి గర్భమునను కృష్ణావతారమై జన్మించెను. శ్రీరంగ రంగ రంగ నాయన్న కావేటి రంగ రంగ. అది ఫ్రెండ్స్, చిన్న పాట ఫ్రెండ్స్. నేను ఒక స్టోరీ చెప్తాను, అది మీరు వినండి ఫ్రెండ్స్. ఒక ఊరిలో ఏందని చెప్పంటే నెల్లూరు అని అనుకోండి. ఏందనంటే 2 ఫ్యామిలీస్ ఉన్నాయన్నమాట. 2 పూర్ ఫ్యామిలీస్. ఇద్దరు పిల్లలు, వాళ్ళకి 2 పిల్లలు, వీళ్ళకి 2. 2 పక్క పక్కన ఉండేది. ఇద్దరు ఏందని చెప్పంటే కష్టపడితే కానీ పుట్ట గడిచేది కాదు. ఆ రోజు తెచ్చుకోవాలి, ఆ రోజు తినాలి. కానీ ఒక ఫ్యామిలీలో మాత్రం ఏందని చెప్పానంటే సాయంత్రానికి ఇప్పుడు ఆయన తీసుకొని వచ్చిన డబ్బులతోటే భార్య ఏందనంటే బాగా వండి పెట్టేది. వాళ్ళ ఇంట్లో ఏందనంటే మసాలా వాసనలని అయ్యని ఇయ్యని పులుసు వాసనలని బాగా ఏందని చెప్పానంటే గుమ్మలాడుతూ పక్కింట్లోకి వాసన వచ్చేది. ఈ పక్కన ఉన్న భార్య ఏందానని చెప్పానంటే, ఏమండి మన ఇంట్లో ఏందానని చెప్పానంటేను ఈ చారు ఈ పచ్చడిను, వాళ్ళ ఇంట్లో ఏందానని చెప్పంటే రోజు మసాలా వాసనలు అయ్యి సాంబార్ వాసనలు అయ్యి వస్తూ ఉన్నాయి. మరి నీకు వచ్చిందే కదా ఆయనకి వచ్చేది. వాళ్ళ ఇంట్లో ఏమో ఈ విధంగా ఉన్నది, మన ఇంట్లో ఏందానని చెప్పానంటే ఈ విధంగా ఉన్నది, ఏమిటి కారణము అని చెప్పానని మొగుడిని అడగద్దు. అడిగిన తర్వాత ఆయన ఏందని చెప్పానంటే అది నిజమే కదా, నేను తెచ్చేదే వాడు తెచ్చుకుంటున్నాడు, ఏంటంటే నా జీతం ఎంత వాడి జీతం అంతేను, ఈ విధంగా ఏందని చెప్పానంటేను వాళ్ళు బాగా వండుకొని తింటా ఉన్నారు, నీకేమో తెలివి లేదు, వాళ్ళ భార్యకి తెలివి ఉంది అని చెప్పని రోజు ఏందని చెప్పానంటే వీళ్ళిద్దరు గొడవ పడేవారు. వాళ్ళిద్దరు మొత్తం తెచ్చుకున్నది హ్యాపీగా తినేసి హ్యాపీగా సంతోషంగా వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. అది అట్లాగా జరుగుతూ ఉంటుంది. ఒకరోజు ఏందని చెప్పానంటే వాళ్ళ భార్యనే ఈమె పోయే పక్కన ఆమెను అడుగుద్ది, మీ ఇంట్లో రోజు గుమ్మ వాసనలు వస్తున్నాయి అని చెప్పానంటే ఆమె నవ్వి ఊరుకుంటుంది అనమాట, ఏమీ మాట్లాడదు. అది ఏందని చెప్పానంటే ఆమెకి తెలుసు ఏందనంటే తెచ్చుకునేది ఏంటంటే వాళ్ళు ₹1 మిగుల్చుకోకుండా అది ఏందనంటే శుద్ధంగా చేసుకొని తినేస్తున్నారని చెప్పని తెలుసు ఆమెకి. అది ఏందని చెప్పి అందువల్ల ఏందనంటే నవ్వి ఊరుకొని ఏందని చెప్పానంటే ఏముందిలేండి అని చెప్పని కాముగా అయిపోతుంది. ఒకరోజు ఏందనంటే అది ఆ వీధిలో ఏందని చెప్పి దొంగ పడతాడు. ఆ దొంగ పడ్డాడు. వాడు ఏందని చెప్పానంటే వాడిని పట్టుకునేటప్పటికి వాడు ఏం చేస్తాడు, పరిగిస్తూ వచ్చి ఈ గుమ్మలు వండుకునే వాళ్ళ వాకిట్ల దగ్గర ఒక అదేందని చెప్పానంటే చిల్లర మూట ఎత్తి వాళ్ళ వాకిట్లో పడేసి వెళ్ళిపోతాడు. తర్వాత ఈమెందని చెప్పానంటే బాగా వండుకొని తినే ఆమె ఉదయాన్నే ఏంటంటే అది వాకిలి గడిగేదానికి బయటకు వస్తుంది. ఈమెకి ఆ డబ్బులు దొరకతాయి. ఈ డబ్బులు దొరికిన తర్వాత ఈమెం చేస్తుంది, ఆ డబ్బులు ఏందనంటే కాముగా తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేసుకుంటుంది. ఆ రోజు ఏందని చెప్పంటే ఆయన కష్టపడిన డబ్బులు తీసుకొని వస్తాడు. అది తీసుకొని వచ్చిన తర్వాత ఆమె చేతిలో పెడతాడు. ఈరోజు ఏందని చెప్పానంటేను బాగా వండు పెట్టు అని చెప్పాను. ఆమె ఏం చేస్తుంది, ఆయన తీసుకొచ్చిన డబ్బుల్లో ఏందని చెప్పానంటే ₹4 ఎత్తి ₹100 కలుపుద్ది. ఆ చిల్లర దొంగ వేసాడు కదా, ఆ చిల్లర డబ్బులు ఏంటంటే ఆయన సంపాదన తీసుకొని వచ్చి ఆ డబ్బుల్లో కలుపుతుంది. డబ్బుల్లో కలిపి ఉన్న డబ్బులతో ఏందని చెప్పానంటే వండి పెట్టొద్ది. పెట్టిన తర్వాత ఆయన అడగతాడు, ఈరోజు ఏందని చెప్పంటే నీకేమైనా బాగాలేదా, ఏమి చేయలేదు, ఈరోజు ఏంటంటే నాకేందనంటే పచ్చడి రసంతోనే సరిపెట్టేసావు ఏంది అని అడుగుతాడు. ఆమె ఏమి సమాధానం చెప్పకుండా కామ్ అయిపోద్ది. ఇక రోజు ఏందని చెప్పంటే వాళ్ళ ఇంట్లో నుంచి ఇక ఏమి పక్కింట్లోకి ఏందనంటే గుమ్మ వాసనలు ఏందని చెప్పానంటే రాకుండా ముగిచేస్తాయి. ఏందనంటే ఈమె ఆ ₹100 ఏందంటే ఈ ₹4 వేసి చేర్చి దాన్ని పొదుపు చేసేస్తూ ఉంది. అక్కడ ₹4 చూసేటప్పటికి ఆమెకి ఏందనంటే ఆ ₹4 మీద ఏందనంటే మనసు కలిగింది. ఇట్లాగ మనం కూడా ఏందని చెప్పానంటే ఆ ₹4 దీంట్లో వేస్తే ఇంకొకంత పెరుగుద్ది కదా, ఇంకొంత పెరుగుద్ది కదా అని చెప్పానని ఈమె ఏందని చెప్పండి కొద్దిగా పొదుపు చేయడానికి ఒకరంత ఏందని చెప్పానంటే అలవాటు పడిపోద్ది.
ఇక వాళ్ళ ఇంట్లో నుంచి ఏందనంటే ఈ గుమ్మగుమ్మలు ఏందని చెప్పంటే పక్కింట్లోకి వాసనలు రాళ్ళ. ఒకరోజు ఏందని చెప్పారంటే మళ్ళీ వచ్చిందంట పక్కన ఆమె మళ్ళీ వచ్చి అడగద్ది, ఏం మీ ఇంట్లో నుంచి వాసనలు రావటం లేదు, ఏంది కారణం అని. మళ్ళీ దానికి కూడా ఆమె నవ్వి కామ్ అయిపోద్ది మీ ఫ్రెండ్స్. ఏందనంటే ఆమెకు తెలుసు ఏందనంటే నేను పొదుపు చేసుకుంటున్నాను అని చెప్పని. ఆ నవ్వుకి ఏందని చెప్పానంటే సమాధానం అదే ఫ్రెండ్స్. ఏందనంటే మీరు కూడా ఏందని చెప్పానంటే దీన్ని వినండి, సంతోషపడితే నాకు సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే.